హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? సో మీకోసం వీడియో అనమాట. విజిబుల్ షైన్ ఎలా చేయాలి అంటే కొత్త మోడల్. సో మీకు వచ్చేసి రౌండ్ కట్టర్ అండ్ విజిబుల్ షైన్ గోల్డ్ కలర్ అండ్ ఇవి లాక్ బీడ్స్ అండి. సో ఇవి వచ్చేసి స్టోన్ బాల్, ఇవి స్మాల్ లాకెట్. సో నేను వీటిలో ఇంచెస్ తోటి ఎలా చేయాలో, ఎలా కొలతలు తీసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మనం ఈ టేప్ తోటి ఈ ఇన్విజిబుల్ షైన్ ఎలా చేసుకోవాలో, ఇంచెస్ ఎలా తీసుకోవాలో సో ఈ టేప్ తోటి మనం ఇన్విజిబుల్ షైన్ ఎట్లా చేసుకుంటామో చూద్దాం. చూడండి, నేను ఇక్కడ నుంచి లెంత్ 22 ఇంచెస్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా మనం 20 అయితే సరిపోతుంది కరెక్ట్గా మెజర్మెంట్. 20 ఇంచెస్ మనం లాక్ బీడ్స్ తోటి చూడండి 20 ఇంచెస్ తోటి మనం కట్ చేసుకున్నాం కదా ఈ విజిబుల్ షైన్ని. సో మనం ఎలా చేద్దామో ఇప్పుడు డిజైన్ చూసేద్దాం. సో ఇదేంటంటే చాలా వాటికి ఇన్విజిబుల్ చైన్ మడత పడిపోతూ ఉంటుంది కదా. సో ఎలా మనము చేసి ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి, నలిగిపోకుండా ఉంటుంది అన్నమాట. వేసుకొని కార్నర్ మనకి ఇక్కడ స్టిచ్చింగ్ ఇట్లా ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ మిడిల్లో ఇట్లా వస్తే నేను ఇందాక తీసుకున్నట్టుగా ఇట్లా ప్లాస్టర్ వేసుకొని ఉంటే దాని మీద పెట్టుకుంటే ఈ చైన్ అనేది నలిగిపోకుండా మనకి నీట్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా నీట్గా వస్తుంది, ఎక్కడైనా సరే ఇలా వంగిపోకుండా ఉంటుంది. సో మనం 22 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో ఇదన్నమాట లెంత్. సో ఈ లాకెట్ ఉంది కదా, ఈ లాకెట్ని మనం సెంటర్ చూసి ఇటు ఒక స్టోన్ బాల్, తీసుకోవాలి. మనం మీద ఎక్కించుకున్నాం కదా, అటు ఇటు మనము లాక్ బీడ్స్ వేసుకొని ఫస్ట్ నుంచి ఇలా సమానంగా వేసుకొని మనము ఇక్కడ ఇలా చేద్దాం. మనం వన్ సైడ్ లాక్ చేసాం కదా, అండ్ అదర్ సైడ్ కూడా మనం లాక్ చేస్తాం. గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా ఎక్కించుకున్నాక నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మళ్ళీ లాక్ బీట్ అండ్ స్టోన్ బీట్, another lock bit. Next same side
లాక్ బీట్, stone line, and one more lock beat. టూ సైడ్స్ ఎక్కించుకున్నాం కదా, మనం ఎక్కడి వరకు ఇలా సేమ్ ఏం చేస్తాం, సేమ్ చూసుకొని మనం కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, మనం లాక్ బీట్ని ప్రెస్ చేద్దాం. మనకి కరెక్ట్గా రాలేదనుకోండి, ఇలా పైకి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. ఈ స్టోన్ మీద స్టోన్ అయ్యేసరికి ఎస్. నెక్స్ట్ అనదర్ ఆల్సో లాక్ చేద్దాం. లాక్ చేసాం కదా, నెక్స్ట్ మళ్ళీ సైడ్ ఇలా పట్టుకొని ఇక్కడ లాక్ చేయాలి. సేమ్ అనదర్ సైడ్ ఆల్సో లాక్. చూడండి కదలే, కొంచెం గ్యాప్ ఇస్తూ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, లాక్ బీట్ అండ్ స్టోన్ లైన్. హోల్ చూసి చేయండి. స్టోన్ బాల్కి కొంచెం అటు ఇటు ఇట్లా. సో వన్ సైడ్ ఎక్కించేసాం కదా, ఇంకొక సైడ్ కూడా మనం ఎక్కించేసుకున్నాం. ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తుంది. ఫస్ట్ కొంచెం హార్డ్గా ఉంటుంది, తర్వాత ఈజీ అయిపోతుంది. సో మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. ఇలా పైకి ఇక్కడ ప్రెస్ చేద్దాం. ఫినిష్. చూడండి చాలా బాగా వచ్చింది. ఇక్కడ మనం లాక్ చేసేసుకుంటే సరిపోతుంది. అది మనం ఎలా చేయాలో చూద్దాం. ఫైనల్లీ రెడీ చేసేసాను. ఇన్విజిబుల్ చైన్ చూడండి. సో ఇయర్ రింగ్స్ కూడా చేసేసాను. నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో మీకు వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సపోర్ట్ మీ మై ఛానల్.